శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైన స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చిన నేను ఇవాళ. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యూ కొలను వ్యూ గోవిందరాజ స్వామిది. ఇదేమో మనకు ఫ్రంట్ వ్యూ స్వర్ణగిరి దేవస్థానం అని కనిపిస్తుంది కదా, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. నెక్స్ట్ మనము గోవిందరాజుల పాదాలు చూడొచ్చు. అసలు చాలా పెద్ద పాదాలు, మస్తు డిజైన్ చేసిర్రు. స్వర్ణగిరి టెంపుల్ అయితే చూడొచ్చు మనం. ఇది హైవే మీద నుంచి, అది మేమైతే స్కూటీ పైన వెళ్ళినాము. ఉప్పల్ నుంచి వెళ్ళినాం మేము. మాకు 1 అవర్ 1.5 అవర్ పట్టింది మెల్లగా పోయినాం మేము. మనకి పార్కింగ్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది, బైక్కి కార్స్కి. నాకైతే ఈ ఫ్రంట్ వ్యూ మస్తు నచ్చింది. అసలు ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. స్వర్ణగిరి మనమైతే చూడొచ్చు. ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నారు. ఈ ఆంటీ అయితే మంచిగా పెట్టింది బొట్టు. మనకు జస్ట్ 5 రూపీస్ మాత్రమే, మంచి రీజనబుల్ ప్రైస్. మనము చాలా మంచిగా వస్తాయి ఫొటోస్ ఈ బొట్టు పెట్టుకుంటే మాత్రం. నేనైతే మంచిగా బొట్టు పెట్టుకొని టెంపుల్కి పోయినా. నేను ఇక్కడ పక్కకు చెప్పులు వదలడానికి అనమాట. డబ్బులు అయితే ఏమో వసూలు చేయలేదు, ఫ్రీయే చెప్పులు మనం అక్కడ వదలడానికి. ఇంకొకటి ఏంటి అంటే, నేను మంచిగా అక్కడికి పోయిన తర్వాత ఫ్లవర్స్ పెట్టుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ ఫ్లవర్ షాప్స్ ఏం లేవు బయట. అంటే కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఇంకా పెట్టలేదు కావచ్చు. మీరైతే వెళ్తే మీకు ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉంటే మాత్రం మీ దగ్గరనే కొనుక్కొని పెట్టుకొని వెళ్ళండి. మనకు మస్తు అనిపించింది నాకైతే వ్యూ. కొంచెం నాకు యాదాద్రి లెక్కనే అనిపించింది, కొంచెం సిమిలర్ అనిపించింది. మరి దాని ఆర్కిటెక్టర్ దీని ఆర్కిటెక్ట్ సేమ్ కావచ్చు. మేము ఒక 3:34 అయింది వెళ్ళేసరికి. ఫుల్ ఎండ కొడుతుంది అసలు. అంటే ఈ టైంలో వెళ్తేనే మనకు ఈవినింగ్ వ్యూ, మళ్ళీ నైట్ లైట్స్ వేసిన తర్వాత వ్యూ కూడా బాగుంటుందని అయితే మేము పకడ్బందీ ప్లాన్ చేసుకుని ఇదే టైంకి అయితే వెళ్ళినాము. సండే రోజు వెళ్ళినాం మేము. అసలు ఎంత రష్ ఉన్నారో అసలు, జనాలు అయితే ఫుల్ రష్. ఇదైతే మనకి ఫస్ట్ స్వామివారి పాదాలు, చాలా బాగుంది అసలు, మస్తు అనిపించింది చూడంగానే. మంచిగా దండం పెట్టుకున్నాను నేను. హ్యాపీగా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇది కొంచెం నాకు విజయవాడలాగా కూడా అనిపించింది. నాకు విజయవాడలాగా అనిపించింది, యాదాద్రిలాగా అనిపించింది, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ బోత్ అనుకోవచ్చు. కానీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే. మనకు ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటే మాత్రము సండేస్ సాటర్డేస్ వెళ్ళొద్దు. ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఉంది. ఇక్కడనే మనకు ఒక బోర్డు ఉంటుంది కదా, బోర్డు పక్కకి మిర్రరు మంచిగా మనం చూసుకోవచ్చు. తూర్పు మాడ వీధి అంట ఇది. ఫుల్ రష్ ఉన్నారు. మేము సండే వెళ్ళాం కదా. మీకు ఎవరికైనా రష్లో వెళ్ళాలని ఉంటే మాత్రం సాటర్డే సండే వెళ్ళండి. లేదు అబ్బా మేము చాలా ఇంట్రోవర్ట్, మాకు ఎవ్వరు తగలొద్దంటే ఖచ్చితంగా మండే రోజు, ట్యూస్డే, వెనస్డే, వీక్ డేస్ ఏది వెళ్ళినా కొంచెం తక్కువనే రష్ ఉంటారు, ఇంత రష్ అయితే ఉండరు. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమైన విషయము, అక్కడ ఫుడ్ స్టాల్స్ ఏమీ లేవు. మీరే మీ ఇంటి నుంచి కానీ బయట ఎక్కడైనా కొనుక్కొని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగింది కదా, ఇంకా ఫుడ్ స్టాల్స్ ఏమి అరేంజ్ చేయలేదు. ఓన్లీ కుల్ఫీ ఐస్ క్రీమ్స్, కోన్ ఐస్ క్రీమ్స్ ఇవే దొరుకుతాయి. పైన మనకి మీల్స్ అవన్నీ మాత్రం అస్సలే దొరకవు. వాటర్ బాటిలే, అది కూడా కూల్ వాటర్ కూడా దొరకవు. ఎందుకంటే డైరెక్ట్ తీసినట్టే తీసుకుంటారు. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహము మస్తు అనిపిస్తుంది. ఇది చూస్తే మాత్రం చాలా హైట్ ఉంటాడు దేవుడు. ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఎక్సలెంట్ వస్తుంది అక్కడ. మనకు మస్తు ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది అక్కడ. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్. జనరల్గా యాదాద్రి టెంపుల్ అయినా తిరుమల టెంపుల్ అయినా ఏదైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నట్టుగా. కానీ ఇది మాత్రం అట్లా లేదు, ఓన్లీ ప్రైవేట్ కాబట్టి కొంచెం నాకెందుకో సేఫ్ అండ్ సెక్యూర్ అనిపించలేదు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎవ్వరు లేరు, ఓన్లీ ప్రైవేట్ స్టాఫే ఉన్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు. ఇంకా మన ఏమైనా వస్తువులు పోయినా పట్టించుకునే వాళ్ళు అక్కడ ఉన్నారని అయితే అట్లయితే అనిపించలేదు నాకు. హెవీ జ్యువెలరీ అవాయిడ్ చేస్తే బెటర్ అనిపించింది నాకు, ముఖ్యంగా లేడీస్. ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఫొటోస్కి అయితే మంచి స్పాట్ అసలు. అండ్ దర్శనాలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనము, ఇంకొకటి 50 రూపాయల దర్శనము, ఇంకొకటి ఏంటి అంటే 1000 రూపీస్ టికెట్ ఫర్ 4 మెంబర్స్ ఫ్యామిలీ. అందులో ఒక దేవుడి ఫోటో, ఇంకొక వస్త్రం కూడా ఇస్తారంట. ఇక్కడ మనం చూడొచ్చు చాలామంది రష్ ఉన్నారు. ఇంకా నేను చెప్పినా కదా సండే రోజు వెళ్ళినామని చెప్పేసి. ఇది ఇంకా 3:34 కాబట్టి ఈ మధ్య ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది ఇక్కడ, ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్. ఇంకా 50 రూపీస్ లైన్ ముందున్నది, దాని వెనకాల మనకు ఫ్రీ దర్శనం లైన్ ఉందన్నమాట. ఇంకా చెట్లు అవన్నీ కూడా మంచిగానే పెట్టారు, వైటీడీ అట్లా అని పెట్టేసి. రష్ అయితే ఘోరంగా ఉన్నారు అసలు. చాలా టైం పట్టింది దర్శనానికి కూడా. మనకు మంచిగా అందరూ డివోషనల్గా చాలా మంచిగా వచ్చారు అసలు. నాకు ఇదంతా తిరుగుతుంటే యాదాద్రిలో తిరుగుతున్న ఫీలింగ్గా వచ్చింది. ఇంకా మనకి ముఖ్యమైన విషయం ఏంటిదంటే, అక్కడ ప్రసాదాలు ఖచ్చితంగా దొరుకుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. వీకెండ్స్లో అయితే, వీక్ డేస్లో అయితే దొరకచ్చు.
మేమైతే అసలు అక్కడికి వెళ్ళినాం ప్రసాదం కౌంటర్ దగ్గరికి, లడ్డు 50 రూపాయలు, పులిహోర 20 రూపాయలు అని అన్నారు. సరే మంచిగా తీసుకోవచ్చులే, మేము తినేసి వెళ్ళలేదు, నార్మల్గానే ఆ పైన ఏమన్నా దొరుకుతాయిలే అన్నట్టుగా పోయినాం. అసలు ఏం లేదు, ఒక కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తప్ప ఏం లేవు అక్కడ. సరే ప్రసాదాలతోనైనా కడుపు నింపుకుందామని పోతే అర్ధగంట అయినాక రండి అని అన్నారు అక్కడ కౌంటర్ వాళ్ళు. నిజంగానే అర్ధగంట అయినాక పోయినాము. అట్లా పోయినాక కూడా మళ్ళీ అర్ధగంట అయినాక రమ్మన్నారు. ఇది ఎక్కడ గోలా అని చెప్పేసి ఇక సప్పుడు కాకుండా దేవుని దర్శనం చేసుకొని ఇక నిమ్మలంగా వెళ్ళిపోయినాం మేము. ఇంకా ప్రసాదాల మీద హోప్స్ పెట్టుకోవద్దు, వీకెండ్స్ అయితే, నార్మల్ డేస్ అయితే దొరుకుతుండొచ్చు. ఇంకా ప్రైవేట్ టెంపుల్ ఇది, గవర్నమెంట్ టెంపుల్ అయితే కాదు. ప్రత్యేక దర్శనం ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 50 రూపీస్ ఇదైతే. ఇంకా ఆల్మోస్ట్ ప్రత్యేక దర్శనము, ఈ ఫ్రీ దర్శనము 50 రూపీస్ దర్శనం సేమ్ ఉన్నాయి లైన్స్. పెద్ద తేడా అయితే అస్సలు ఏం లేదు. ఆ 1000 రూపీస్ దాంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందేమో. ఇక్కడ మనము ఫోన్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలన్నమాట. ఒక్క ఫోన్కి 5 రూపీస్ తీసుకుంటున్నారు, రీజనబుల్ ప్రైస్. కానీ మస్తు లైన్ ఉంటుంది, లేడీస్కి ఒక లైన్, జెంట్స్కి ఒక లైన్ సపరేట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఫోన్ డిపాజిట్ చేసిన తర్వాత ఒక చిన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ పోతే మాత్రం మీ ఫోన్ గోవిందా గోవిందా, అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా చిన్న పిల్లలు అయితే మస్తు సఫకేషన్ ఫీల్ అయ్యారు. అసలు లోపలికి దర్శనం వెళ్ళేటప్పుడు ఫోన్స్ అలో చేయలేదు కాబట్టి నేను కొన్ని వీడియో క్లిప్స్ తీసుకోలేకపోయినా, కానీ చిన్న పిల్లలు అయితే ఫుల్ ఏడ్చిర్రు. అసలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి వీకెండ్స్లో వెళ్ళొద్దు. ఒకరోజు లీవ్ పెట్టుకొని అయినా సరే కానీ వీక్ డేస్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏముంది, మంచిగా మార్నింగ్ యాదాద్రి అండ్ స్వర్ణగిరి ఒక్కటే రోజులో కవర్ చేసుకోవచ్చు మీరు. ఆ లీవ్ కలిసి వస్తుంది కదా అని చెప్పి వీకెండ్స్లో వెళ్తే మాత్రం గోవిందా గోవిందా అవుతుంది డైరెక్ట్. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అది కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా చాలా వీడియోస్ చేయడానికి అనేసి. ఇంకా చాలామంది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మంచిగా ఒక రోజు అవుటింగ్కి వెళ్ళడానికి అయితే మాత్రం మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన విషయం చెప్పినా కదా, హెవీ జ్యువెలరీ తీసుకొని వెళ్ళకండి లేడీస్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ది కాదు, ప్రైవేట్ది. ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు, నాకైతే ఆ ఫీలింగ్ కలగలేదు. ఇంకా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకైతే ఇంకా అది ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు. ఇక అవతల ఉన్న వాళ్ళకి యాస్ట్ రావాలి, కానీ వాళ్ళైతే ఫొటోస్ దిగడం మాత్రం ఆపరు. అక్కడ మనకు హనుమంతుని విగ్రహం చూడొచ్చు. ఇక్కడ మనకి పెద్ద బోర్డింగ్ ఉంటుంది కదా, దీని పక్కకే ఉందన్నమాట మిర్రర్, మంచిగా చూసుకోవచ్చు. అమ్మలెక్కలు ఎవరైనా ఉంటే మంచిగా తయారు కూడా కావచ్చు. దీని ముందు మంచిగా డ్రెస్ సెట్ చేసుకోవడం ఇదంతా మనకు ప్రసాదం కౌంటర్ అనమాట. ఈ టెంట్ వేసింది కదా దీని కింద. నేనైతే అసలు చాలా డిసప్పాయింట్ అయిన, ప్రసాదం దొరకకపోయేసరికి. డైరెక్ట్ కౌంటరే క్లోజ్ చేసి పెట్టారు. అక్కడ గోలీ సోడా అని ఉంది కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, కొత్తది కదా. ఇంకా చాలా స్టాల్స్ పెడతారేమో మరి ఫ్యూచర్లో, ఇప్పటికైతే లేదు. అండ్ పిల్లలకు కూడా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, దీని పక్కనే కనిపిస్తుంది. తర్వాత మీకు క్లిప్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచిగా అందరు కిందనే కూర్చొని తింటున్నారు, ప్రసాదం అయినా సరే, ఇంకా ఏంటి ఐస్ క్రీమ్స్ అయినా కొనుక్కొని తింటారు. కుల్ఫీ కనిపిస్తుంది, ఒక అన్న పట్టుకోబోతుండు, కుల్ఫీ 20 రూపీస్. అండ్ ఐస్ క్రీమ్స్ అయినా, కుల్ఫీస్ అయినా, వాటర్ బాటిల్స్ అయినా MRP రేట్లకే అమ్ముతున్నారు. అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా కొంచెం జనాలు ఉన్న ప్లేసెస్లో డబుల్ రేట్ అమ్మినా తీసుకుంటారు, ఇంకా మనకు వేరే ఆప్షన్ ఉండదు కదా. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు కోనేరు ఉంటుంది అనమాట. ఈ గోవిందరాజులు ఉన్నారు కదా, మంచిగా ఇట్లా వాటర్లో గోవిందరాజులు పడుకొని ఉన్న విగ్రహము ఇక్కడ ఉంటుంది అనమాట మనకు. అస్సలు అదైతే ఇంకా స్వర్ణగిరిలో ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ అదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చిన్న టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అదేమో చిల్డ్రన్ గేమ్స్ అనమాట. ఇక్కడ మనకు పిల్లలు ఎగురుతూ ఉన్నారు కదా, ఇది 3 మినిట్స్కి 20 రూపీస్ అని పెట్టిరు. ఇంకా మంచిగా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా మనము ఇది చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు ఒక 20 రూపాయలు పే చేస్తే పిల్లలు హ్యాపీగా ఉంటారు, మంచిగా ఎగురుతూ ఉంటారు. ఇక ఇది ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఫోన్ మనకు 360 డిగ్రీస్ తిరిగి వీడియో తీసుకుంటుంది కదా, అది కూడా ఉంది. అది కూడా జస్ట్ 20 రూపీసే. ప్రైజెస్ అయితే అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. నాకు పైన టాయిలెట్స్ ఎక్కడ ఉన్నట్టయితే కనిపించలేదు. మరి మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా కనిపిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అది ఈ వీడియో చూసే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. నాకైతే ఎక్కడ కనిపించలేదు. జెంట్స్ టాయిలెట్, లేడీస్ టాయిలెట్ అని బోర్డ్స్ పెడతారు కదా, నేను ఎక్కడా చూడలేదు అసలు. సప్పుడు కాకుండా మేము కిందికి వచ్చేసినాం డైరెక్ట్. అండ్ ఇది అస్సలైన వ్యూ స్వర్ణగిరి టెంపుల్కి. ఇంకా అసలు ఇందులో వాటర్లో, కోనేరులో మన గోవిందరాజులు ఉంటారు. అసలు ఈ వ్యూ కోసమే వెళ్ళొచ్చు. అసలు నేను నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ వ్యూ చూడడం కోసమే వెళ్ళిన. అండ్ స్వర్ణగిరికి ఇంపార్టెంట్ ఏమంటారు, హార్ట్ ఆఫ్ ద స్వర్ణగిరి అని చెప్పుకోవచ్చు మనకిది. మంచిగా జనాలు అందరూ తిరుగుకుంటా చూసుకుంటా వీడియోస్, ఫొటోస్, ఇంకా అది వేరే అక్కడ
కాంపిటీషనే ఉంది డైరెక్ట్ గోవిందరాజులు దగ్గర. మనకి ఎక్కడైతే నించుని ఫోటో దిగితే మంచిగా ఫోటో వస్తుందో ఇంకా అక్కడైతే అబ్బా జరగవా మేము ఒక ఫోటో తీసుకుంటామని అంత వేరే లెవెల్ కాంపిటీషన్ ఉంది. అండ్ దీంట్లో కాయిన్స్ కూడా వేస్తున్నారు. అసలు కాయిన్స్ వేయడం అనేది అదొక పురాతనమైన ఆచారం. అండ్ దాని వెనకాల ఒక సైన్స్ ఉంది. అప్పట్లో కాపర్ కాయిన్స్ ఉండేటివి. ఆ కాపర్ కాయిన్స్ వాటర్ని ప్యూరిఫై చేస్తాయి. దానికోసం అప్పట్లో వేసేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర కాపర్ కాయిన్స్ లేవు, స్టీల్వి ఇవన్నీ. ఈ స్టీల్ కాయిన్స్ వాటర్లో వేయడం వల్ల ఇలాంటి ఉపయోగం లేదు. కానీ అప్పుడు వేసినాం కదా అన్నట్టుగా అదే ఇంకా తరతరాలుగా జరుగుతూ అట్లా వస్తుంది. కానీ ఎవరికైనా సైన్స్ అర్థమైన వాళ్ళు ఉంటే కనీసం వాళ్ళైనా ఈ వీడియో చూసి కాయిన్స్ వేయడం ఆపేస్తారేమో అని నా చిన్న ప్రయత్నం అంతే. అండ్ ఫ్యామిలీ తీసుకొని అయితే మంచిగా వెళ్ళొచ్చు. ఒక వన్ డే టూర్లో మనం భువనగిరి అండ్ ఇక్కడనే ఈ టెంపుల్ ఆపోజిట్లోనే మనకు రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కరెక్ట్గా ఆపోజిట్లోనే. అండ్ భువనగిరి ఫోర్ట్ చూసుకోవచ్చు, యాదాద్రి చూసుకోవచ్చు. వన్ డేలో 4 కవర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా గోవిందరాజుల టెంపుల్ ఈ కోనేరు వ్యూ అయితే మనకి ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది అసలు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా రష్ చూస్తున్నారు కదా, ఇంకా సండేస్ వస్తే ఇట్లానే ఉంటుంది. మండేస్ ట్యూస్డే అట్లా వీక్ డేస్ అయితే ఇంతేమి ఉండదు. మంచి కనువిందు నేత్రానందం కలుగుతుంది అనమాట ఇట్లా కోనేరులో గోవిందరాజులను చూస్తే. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మంచిగా వన్ డే ట్రిప్కి అయితే స్వర్ణగిరి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ వస్తుంది మనకు. ఫ్యామిలీ పెద్దదైతే కార్లో, ఇద్దరైతే మంచి బండి పైన కూడా పోయి రావచ్చు. కార్ పార్కింగ్ సపరేట్ ఉంది, బైక్ పార్కింగ్ సపరేట్ ఉంది. బైక్ పార్కింగ్ 20, కార్ పార్కింగ్ 50 రూపీస్. సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాను నేను. అసలు మస్తు అనిపించింది నాకు ఇక్కడ. మంచిగా అసలు కోనేరులో ఉన్న గోవిందరాజును చూస్తే ఇంకా స్వర్ణగిరికి మనం ఎంత జర్నీ చేసి వచ్చినాం, ఎంత ట్రాఫిక్లో వచ్చినాం అంత మర్చిపోతాము. అంత హ్యాపీ అనిపిస్తుంది. ఇది కోనేరుకి యాక్చువల్గా దారి అనమాట. మనం స్టెప్స్ దిగితే కిందికి వెళ్ళొచ్చు. పైన కావాలంటే ఇంతకుముందు మనం చూసిన ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అనమాట. ఇది జలనారాయణ స్వామి సన్నిధి అనమాట. అంటే వాటర్లో ఉంటాడు కదా గోవిందరాజుల స్వామి. ఈ అమ్మాయి కలిసింది నాకు ఇక్కడ. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇన్స్టా ఉంది కదా, చూసిన నేను అన్నది. ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసిన నేను. ఇంకా లోపలికి వెళ్ళండి. ఇంకా అట్లా ఫాలోవర్స్ అట్లా ఉంటారు అనమాట. మనది అట్లా ఉంటుంది. కోనేరు వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇంకా దేవుడికి మన భాషలో చెప్పాలంటే మంచిగా అసలు ఆర్కిటెక్చర్ అయితే మస్తు అనిపించింది. అసలు మనకి మొత్తం స్టోనే ఇదంతా. ఎక్కడ చూసినా మనకు మంచి స్టోన్తోని అంత కన్స్ట్రక్షన్ చేసిర్రు. ఇది మనకు బ్యాక్ సైడ్ వ్యూ గోవిందరాజులది. ఇంకా దీనికి ఫ్రంట్ సైడ్ వెళ్తే మనకు ఫొటోస్ మంచిగా వస్తాయి, వీడియోస్ కూడా మంచిగా వస్తాయి. ఇంకా అక్కడనే ఫుల్ కాంపిటీషన్ ఉంది అన్నట్టుగా ఫొటోస్ దిగడానికి. ఇంకా ఇక్కడ మనకు కూర్చోవడానికి కూడా కొంచెం అరుగులాగా కూడా ఉంది ఇక్కడ. ఇదంతా మనకు కోనేరు వ్యూ అనమాట. అదేమో పైన ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఇంతకుముందు మనం చూసింది. ఇప్పుడు ఇది కోనేరు లోపలికి వచ్చినాక వ్యూ అనమాట. అంటే కోనేరు లోపలికి మనకి ఎవరికి ఎంట్రీ లేదు. ఈ చుట్టూతో గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్ పక్కన నుంచే మనము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లో లోపలికి వెళ్ళొద్దని కూడా మనకు అక్కడ బోర్డు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇక్కడ స్టేయింగ్ కోసము రూమ్స్ లేవు. జనరల్గా ఏ దేవస్థానం దగ్గరికి వెళ్ళినా దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ ఉంటాయి, ఇట్లా ధర్మాలయాలు అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడైతే అది లేదు. అది కొంచెం గమనించుకోగలరు. నాకు ఇదైతే ఒకటి బాగా నచ్చింది. సెల్ఫీ వీడియో అనమాట, 360 degrees. ఇది మనకి 3 minutesకి 20 రూపీస్. మస్తు రీజనబుల్ ప్రైస్. ఫోటో పిచ్చిన వాళ్ళకైతే నాలాంటి వాళ్ళకు హ్యాపీనెస్ కలిగిస్తుంది అనమాట. ఇది స్టే కోసం రూమ్స్ అని చెప్పినా కదా, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పటికి ప్రెజెంట్ అయితే లేవు. అండ్ ఈ వీడియో అయితే నాకు చాలా హ్యాపీనెస్ కలిగించింది. ఎందుకంటే నేను కూడా ఒక ఫోటో పిచ్చిదాన్ని కాబట్టి. చిన్నప్పుడు ఊరికే అసలు ఎన్ని ఫోటోలు దిగేదాన్ని. చిన్నప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఇంట్లో ఉన్న ఫోటో ఆల్బమ్ అంతా మెస్లిచ్చి చదువుకునేదాన్ని. ఇంకా ఆంజనేయ స్వామి అయితే మస్తు అనిపిస్తుంది మనకు. ఫుల్ హైట్ ఉంటాడు. ఆంజనేయ స్వామి పక్కకే మనకు గంట, ఇప్పుడు స్వర్ణగిరిలో పెద్ద గంట ఉందని అంటారు కదా, స్వర్ణగిరిలో మనకు 4 ఇంపార్టెంట్. 1 కోనేరులో ఉన్న గోవిందరాజులు, 2 స్వామివారి పాదాలు, 3 ఇంత ఎత్తున ఉండే ఆంజనేయ విగ్రహము, 4 స్వర్ణగిరిలో ఉన్న దేవుడి గంట. ఈ 4 ఇంపార్టెంట్ 4 విజువల్స్ కోసం కళ్ళు మూసుకొని స్వర్ణగిరికి వెళ్ళొచ్చు మనము. ఇంకా ఆంజనేయ స్వామి అయితే మస్తు హైట్ ఉంటాడు అసలు. ఆంజనేయ స్వామికి జస్ట్ లెఫ్ట్ సైడ్ అంటే మన వ్యూలో రైట్ సైడ్ గంట ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఒక స్లాబ్ లాగా, దాని కింద గంట ఉంటుంది. ఫుల్ రష్ అసలు. గంట దగ్గర కూడా ఫుల్ రష్. అంటే ఇంతకుముందు మనం ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసినాం కదా, కొట్టి గంట విరగొట్టిరని చెప్పేసి. మళ్ళీ అది రిపేర్ చేసినట్టున్నారు. బాగానే సౌండ్ వస్తుంది.
ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదని ఉన్నారు. మరి ఇంకా అది ఎక్కడ కొట్టాలో, కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్న ప్లేస్ అయితే నాకైతే కనిపించలేదు. అండ్ గంట దగ్గరకు వచ్చేసినాం మనము. అసలు గంట దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారంటే నేనే కొట్టలే అసలు గంట. ఇంత జనాలలో పోయి గంట కొట్టుడు కంటే ఊకున్నది ఉత్తమం అనిపించింది. అసలు ఒక్కటేసారి 10 చేతులు పెడుతున్నారు, పంచాయతీ పెట్టుకుంటున్నారు వాళ్ళు. నేను కొడతా వదిలేయరు మీరు మిగతా వాళ్ళ చేతులు, నేను కొడతా వదిలేయరు అని చెప్పేసి అట్లా చేస్తారు. ఇక సరేలే ఇక వద్దులే, ఇక నేను దూరం నుంచి దండం పెట్టుకుంటా అని చెప్పేసి సైలెంట్గా పక్కకి వెళ్ళి వచ్చేసిన. మనకు ఈ టెంపుల్ నుంచి అవుట్ సైడ్ వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు, అంతమంది నేను ఎక్కడ చూడలేదు అసలు, పెద్ద గంట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మీకు ఫొటోస్ దిగాలనున్నా, వీడియోస్ తీసుకోవాలనున్నా దర్శనానికంటే ముందే ఈ 4 ప్లేసెస్ని విజిట్ చేసి, చెప్పిన కదా 4 ప్లేసెస్. ఫస్ట్ గోవిందరాజుల ఈ స్విమ్మింగ్ పూలు అంటే కోనేరు, 2 పాదాలు, 3 ఆంజనేయ స్వామి విగ్రహము, 4 గంట. ఈ 4 దగ్గర మీరు ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాతనే దర్శనానికి వెళ్ళండి. ఎందుకంటే దర్శనంలో ఫుల్ లైన్ ఉంది. మీరు ఆ దర్శనంకి వెళ్ళొచ్చేలోపు మీరు ఫొటోస్ దిగాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది మీది. మీరు ఈ రష్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మేమైతే ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు సూర్యుడు వెళ్ళిపోయిండు, డైరెక్ట్ చంద్రుడు వచ్చేసిండు. అంత టైం పట్టింది మాకు, అంత సఫకేషన్ కూడా అనిపించింది. అసలు ఎందుకు హాలిడే రోజు వచ్చినామా అన్న ఫీలింగ్ అనిపించింది మాకైతే. ఇంకోసారి అట్లా ఎవ్వరు రావద్దనే ఈ వీడియో చూస్తున్న అందరికీ చెప్తున్నా, దయచేసి వీకెండ్స్కి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం అసలే వెళ్ళొద్దు. నిజంగా చిన్న పాప దర్శనం లైన్లో ఏడుస్తా అంటే నేనే చూసి అబ్బా ఎందుకు వచ్చిర్రా నాయనా వీళ్ళు అని అనిపించింది అసలు. ఇక మనం పెద్దోళ్ళం కాబట్టి మనం ఏడవం, కానీ ఇక కొంచెం సెన్సిటివ్ అయితే దర్శనంలో ఏడుస్తారు. అంతగానం రష్ ఉన్నారు, అంత సఫకేషన్ ఫీలింగ్ వస్తుంది మనకు. ఇంకా పోలీస్ వాళ్ళు, వాలంటీర్స్ ఏం ఉండరు, మొత్తం తోసుకుంటూ పోవడమే. అట్లనే అనిపించింది అసలు నాకు. మంచి స్టాఫ్ అయితే అసలు లేరు అక్కడ. ఇక్కడ ఒక వెహికల్ కూడా ఉంది, మరి ఆ వెహికల్ ఆ లోపల లడ్డు ప్రసాదాలు అవన్నీ సప్లై చేయడానికి కోసం కావచ్చు, లేదంటే సీట్స్ కూడా ఉన్నాయి. మరి ఎవరైనా పెద్ద మనుషులకు అట్లా చూపిస్తారేమో మరి తిప్పి. ఈ బోర్డు ఉంది కదా మనకు, దీనిపైన ఏ టైంకి ఏమేమి జరుగుతుంది అని అంతా ఉంది. దీని పక్కకే రైట్ సైడ్ మనకు అద్దం ఉంది. నాకు ఈ అద్దం మంచిగా నచ్చింది, ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళకంటే అద్దాలు ఇష్టమవుతాయి కదా ఆటోమేటిక్గా. మంచిగా అద్దం చూసుకొని తర్వాత పక్కకి వెళ్ళిపోయినా. నేను ఫోన్స్ డిపాజిట్ చేసి నిమ్మలంగా మేము దర్శనం చేసుకున్నాము. నిమ్మలంగా చేసుకుందామని పోయినాం కానీ నిమ్మలంగా జరగలేదు. ఎందుకంటే ఇంత రష్లో నిమ్మలంగా ఏడే జరుగుతుంది అసలు. ఉబ్బరిచ్చి చచ్చిపోయారు మధ్యాహ్నము. అసలు గాలే రాదు అసలు. చిన్న ఫ్యాన్లు కూడా పెడితే బాగుండు అనిపించింది, ఫ్యాన్స్ కూడా ఏం పెట్టలేదు అసలు. ఈ స్టాఫ్ కూడా ఎవ్వరు లేరు అసలు. కిక్కిరిసిపోయింది అసలు. సండే రోజు ఎందుకు వచ్చినామరా అనిపించింది. చూడండి ఒకసారి దర్శనానికి పోయి వచ్చినా ఇక నా ఒంట్లో ఎనర్జీ ఏం లేదు, ఇక ముఖమంతా వాడిపోయి ఘోరంగా అయిపోయినాం మేము. ఇంత జనాలు ఉన్నారు మేము దర్శనానికి పోయి వచ్చినాక కూడా. అసలు ఘోరమైన ట్రాఫిక్ అసలు. టెంపుల్ దర్శనం అయిపోయి మేము బయటికి వచ్చినామా ఇంకా ట్రాఫిక్ ఒక దండం పెట్టుకోవాల్సింది. ఇక పంచాయతీ పెట్టుకుంటారు 2-3 కార్లు అయితే అసలు ఇంకా చూడండి లైటింగ్స్ మంచిగా ఉంది. టెంపుల్ అంతా ఆర్కిటెక్చర్ బాగుంది, కానీ ఇదంతా హైప్ అయ్యేసరికి కూడా జనాలు చాలా మంది వచ్చి మొత్తం కిక్కిరిసిపోయింది అసలు. అందుకే చెప్తున్నా కదా మళ్ళీ వీకెండ్స్ అస్సలు వెళ్ళకండి, వీక్ డేస్లోనే ప్రిఫర్ చేయండి. ఘోరమైన ట్రాఫిక్. జస్ట్ టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ రావడానికి గంట టైం ఈజీగా పట్టేస్తుంది. ఇంకా 1/2 అవర్ మినిమం. బండి ఉన్న వాళ్ళకి 1/2 అవర్, కారు ఉన్న వాళ్ళకి గంట టైం పడుతుంది. అంటే ఊహించుకోండి ఎంత ఘోరమైన ట్రాఫిక్ ఉన్నదో. అందుకే మళ్ళీ చెప్తున్నా, వీకెండ్స్ వెళ్ళొద్దు, ఓన్లీ వీక్ డేస్ వెళ్ళండి. ఇంత కష్టపడి మీకోసం సాయంత్రం పోయి నైట్ వరకు వీడియో తీసినా కాబట్టి నా కోసమైనా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు ఈ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అది వేరే వాళ్ళకి చూసే వాళ్ళకు హెల్ప్ అవుతుంది.